ఐడిఎస్ అండ్ ఐపీఎస్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఈజ్ ఐపీఎస్ అండ్ వాట్ ఈజ్ ఐడిఎస్ అనేది, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేది మనకి స్టాక్లో చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. ఓకే, ఇది నేర్చుకోవాలి. అండ్ దీంట్లో మనకి రూల్స్ రాయటం, ఓకే, రూల్స్ రీడ్ చేయడం. సో ఇది మనకి బేసిక్గా మొత్తం రూల్స్ని బేస్ చేసుకొని వర్క్ అవడం జరుగుతుంది. ఓకే, సో టుడే ఏంటి అంటే లైక్ మనం అసలు వాట్ ఈజ్ ఐడిఎస్ అండ్ వాట్ ఈజ్ ఐపీఎస్. ఓకే, సో వాటి యొక్క కీ ఫంక్షనాలిటీస్ ఏమున్నాయి, ఓకే, వాటి యొక్క డిటెక్షన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత మనకి స్నార్ట్. ఓకే, మనకి ఐడిఎస్ అండ్ ఐపీఎస్ టూల్ ఏదైతే స్నార్ట్ ఉందో, సో అది ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేద్దాం. మండే మీకు రూల్స్ ఎలా రీడ్ చేయాలి, ఓకే, ఎలా రైట్ చేయాలి, ఓకే, ఎలా ఎడిట్ చేయాలి, సో అవి మనం మండే మీకు నెట్వర్క్ సెక్యూరిటీ మాడ్యూల్లో లాస్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే, రూల్స్ క్రియేషన్స్. ఓకే, సో అది మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఓకే, సో ఎవరికైనా ఐడియా ఉందా లైక్ వాట్ ఈజ్ ఇంట్రూజన్ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్, డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్? No, bro. Yeah, Anil bro. ఎవరు నాకు ఆల్రెడీ చూసినా కాబట్టి ఐడియా ఉంది. Yeah, that's fine. Like short గా చెప్పండి, then I will Yeah, bro. Normally we always check the reputation of the domains and IPs. If we see the firewall, we'll check the reputation of the IP, whether it is malicious or not. In the same way, we will check the URL and domains also. But we won't check the packets. Yeah. This is where IDS IPS comes into place. It inspects the packets and checks for signatures, malicious signatures. Yeah. And it detects and prevents. Based on detection, if it detects only, if alerts, it is called IDS. And if after detecting, it will take action. Yeah. If it takes action, it is called IPS. Yeah, that's true. Yeah, that's fair enough, guys. సో సింపుల్గా చెప్పాడు. సో మనకి ఏంటి అంటే ఐడిఎస్ అనేది ఏంటి అంటే జస్ట్ డిటెక్షన్ మెకానిజం అది. సో ఐపీఎస్ ఏంటి అంటే సో విత్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్. సో మనకి అది సాక్లో ఎలా యూజ్ అవుతుంది, సో వాట్ అనేది మనం చూద్దాం. ఓకే, సో బేసికల్గా what is IDS and what is IPS ante, so in a security operation center, so the primary goal is to monitor, detect and respond to potential security threats, right? So manaki basic ga manaki SOC lo enti mana primary goal, so monitor cheyadam, detect cheyadam and respond avadam security yokka threats ki. Okay, so manaki IDS, intrusion detection system and intrusion prevention system, play a critical and crucial role in this process. మనకి ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేవి ఒక క్రిటికల్ రోల్ని ఇక్కడ మనకి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో దీస్ సిస్టమ్స్ ఓకే హెల్ప్ టు ప్రొటెక్ట్ అన్ ఆర్గనైజేషన్స్ నెట్వర్క్ అండ్ హోస్ట్ ఫ్రమ్ మలిషియస్ యాక్టివిటీ బై అనలైజింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ అండ్ యాక్టివిటీస్, దెన్ ఇట్ రైజింగ్ ది అలర్ట్స్, ఇన్ సమ్ కేసెస్ ఇట్ ప్రివెంట్స్ ది అటాక్స్. ఓకే, మనకి ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేవి ఒక క్రిటికల్ అండ్ క్రూషియల్ రోల్ని పోషిస్తాయి. అండ్ ఇవి ఏం చేస్తాయంటే మనకి ఆర్గనైజేషన్స్ యొక్క నెట్వర్క్స్ కానీ హోస్ట్స్ కానీ మనకి ఏవైనా మలేషియస్ ట్రాఫిక్ అనేది మనకి జనరేట్ అవుతున్నప్పుడు ఓకే ఇవి మనకి అలర్ట్స్ని రైజ్ చేయడం అండ్ సమ్టైమ్స్లో ఏంటి అంటే ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్ గైస్? ఐడిఎస్ అంటే అండ్ ఐపీఎస్ అంటే ఏంటి అనేది. ఓకే, సో యాజ్ లైక్ అనిల్ బ్రో చెప్పినట్టు ఐడిఎస్ అనేది మనకి డిటెక్ట్ చేసి అలర్ట్ చేస్తుంది, ఐపీఎస్ అనేది డిటెక్ట్ చేసి అలర్ట్ చేసి ప్రివెంట్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే మనం సిగ్నేచర్స్ని అండ్ రూల్స్ని బేస్ చేసుకొని ఇది చేయడం జరుగుతుంది. వీటి యొక్క మెకానిజం అనేది రూల్స్ అండ్ సిగ్నేచర్స్ని బేస్ చేసుకొని మనకి డిటెక్ట్ కానీ ప్రివెంట్ కానీ చేయడం జరుగుతుంది. ఓకే గైస్? సో మనకి ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ అండ్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ ఓకే అవి వాటి యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే,
So IDS first, okay, intrusion detection system. So IDS helps the SOC team detect suspicious or malicious activities. Okay, IDS works by continuously monitoring the network and alerting security persons when it detects any unusual behavior, okay, such as unauthorized access or attempts to exploit vulnerabilities. ఓకే, సో మనకి ఐడిఎస్ అనేది ఓకే సస్పిషియస్ ఆర్ మలీషియస్ యాక్టివిటీని ఐడెంటిఫై చేయడంలో మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే మనకి కంటిన్యూస్గా మానిటర్ చేసి నెట్వర్క్లో వాటి యొక్క సెక్యూరిటీకి సంబంధించిన ఏవైనా అన్యూజువల్ బిహేవియర్స్ ఆర్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఓకే, ఆర్ మనకి ఏమైనా వనరబిలిటీస్ ఉంటే ఆ వనరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేసి మనకి డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి ప్యాసివ్, అంటే మనకి ఏంటంటే ఇట్ జస్ట్ give an alert. Okay, it won't back, like it won't block the traffic. Okay, వీటి యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి అంటే మనకి ప్యాసివ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్, ఐడిఎస్ది. ఓకే, ప్యాసివ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఐడిఎస్ ఓకే అబ్జర్వ్స్ నెట్వర్క్ ఆర్ హోస్ట్ ట్రాఫిక్ వితౌట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఇట్. ఓకే, సో మనకి ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ అనేది లేకుండా మనకి నెట్వర్క్ ట్రాఫిక్ని అది అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏదైనా పొటెన్షియల్ థ్రెడ్స్ అనేవి మనకి ఫైండ్ అవుట్ అవుతే మనకి అలర్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడవచ్చు, మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అలర్ట్ జనరేషన్. సో వెన్ ఏ సస్పిషియస్ యాక్టివిటీ ఈజ్ డిటెక్టెడ్, ఓకే, ఐడిఎస్ జనరేట్స్ అన్ అలర్ట్ ఫర్ ది సాక్ టీమ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. ఓకే, సో మనకి వన్స్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ అని జరిగింది, రైట్. సో మనకి వన్స్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ జరిగిన తర్వాత అలర్ట్ని జనరేట్ చేయాలి, రైట్. సో వెన్ ఇట్ ఫైండ్స్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ, ఇది మనకి అలర్ట్ అనేది డిటెక్ట్ చేసి మనకి ఎవరైతే సాక్ అనలిస్ట్ మనం ఉన్నామో సో వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మనకి ఒక అలర్ట్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలి, లాగింగ్. ఓకే, ఐడిఎస్ కీప్స్ రికార్డ్స్ ఆఫ్ డిటెక్టెడ్ ఈవెంట్స్ అలౌయింగ్ సాక్ టీమ్ టు అనలైజ్ ది యాక్టివిటీ హిస్టరీ ఫర్ ది ఫర్దర్ రెఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనకి మానిటరింగ్ అయిపోయిన తర్వాత అలర్ట్ అనేది మనకి జనరేట్ చేసింది, రైట్. సో అలర్ట్ జనరేట్ చేసిన తర్వాత మనకి తర్వాత ఏం కావాలి అంటే లైక్ మన యొక్క లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఏంటి అంటే ఇక్కడ లాగింగ్లో ఏవైతే మనకి రికార్డ్స్ ఉంటాయో సో ఆ రికార్డ్స్ మొత్తాన్ని ఇవి ఈవెంట్స్ రూపంలో మనకి సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే మనం ఫర్దర్గా ఎప్పుడైనా మనకి ఒక అనాలిసిస్ పర్టికులర్ టైంలో ఓకే లేకపోతే మనకి ఇన్సిడెంట్ రెస్పాన్స్ చేసేటప్పుడు ఓకే వాటి యొక్క లాగ్స్ మనకి కావాలి అనుకుంటే అప్పుడు కూడా మనం వాటి యొక్క లాగ్స్ని మనం లైక్ సేవ్ చేసుకొని మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత మనకి అవుట్ ఆఫ్ ద బ్యాండ్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే ఐడిఎస్ ఆపరేట్స్ separately from the main network, okay, ensuring it doesn't interfere with the normal operations but can still effectively detect intrusions. ఇది ఏంటి అంటే మనకి ఐడిఎస్ అనేది డైరెక్ట్ నెట్వర్క్తో మనకి లైక్ మనకి ఇంటర్నల్గా ఉన్న డైరెక్ట్ నెట్వర్క్తో కమ్యూనికేట్ కాకుండా మనకి ఫైర్ వాల్కి ఏదైతే ఉందో సో వాటికి బిఫోర్ ఉండి మనకి వచ్చే నెట్వర్క్ని అది అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దట్స్ వేర్ అవుట్ ఆఫ్ ద బ్యాండ్ ఆపరేషన్స్ అనేది. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనకి సాక్ ఎన్వైర్న్మెంట్లో ఓకే సో ఐడిఎస్ డిటెక్ట్స్ అండ్ అన్యూజువల్ లాగిన్ అటెంప్ట్స్ ఫ్రమ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫారెన్ ఐపీ, ఓకే, ఏదైనా ఒక ఫారెన్ ఐపీ నుంచి మనకి ఒక అన్యూజువల్ లాగిన్ అటెంప్ట్ అనేది జరిగింది. సో మనకి ఐడిఎస్ ఏం చేస్తుంది అంటే ఒక అలర్ట్ని జనరేట్ చేసి ఓకే మనకి పంపిస్తుంది. సో మనం దాని తర్వాత ఏం చేయాలి, ఇన్వెస్టిగేట్ చేసి మనం డిటర్మైన్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ అన్ అటాక్ అటెంప్ట్ ఆర్ ఏ ఫాల్స్ అలారం అనేది. ఓకే, మనకి అలర్ట్ అనేది జస్ట్ జనరేట్ చేస్తుంది. సో అలర్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా అది ఫాల్సా లేకపోతే ట్రూనా అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ది ఐడియాస్ అనేది. సో ఐడియాస్ క్లియర్ గైస్, ఐడియాస్ వరకు గైస్ ప్లీజ్ రెస్పాండ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరు బ్రో. సో మొత్తం కీ ఫంక్షన్ సార్. యా బ్రో. యా, సో మనకి ఐడియాస్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి సస్పిషియస్ ఆర్ మలీషియస్ ట్రాఫిక్ ఏదైనా మన యొక్క నెట్వర్క్లోకి వచ్చినప్పుడు మనకి అలర్ట్ చేస్తుంది. సో దట్స్ వాట్ ది ఐడియాస్ ఈజ్. ఓకే,
సో దీంట్లో మనకి కీ ఫంక్షన్స్ ఏంటి అంటే ప్యాసివ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్. అంటే ఐడియాస్ అనేది మనకి లైక్ 365 days అండ్ 24/7 మనకి మానిటరింగ్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ అలర్ట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఓకే, సో వన్స్ అలర్ట్ జనరేట్ చేసిన తర్వాత యాజ్ అ సాక్ అనలిస్ట్ మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, రైట్? ఇన్వెస్టిగేట్ చేసి ఆ యొక్క సస్పిషియస్ యాక్టివిటీ ఏంటి అనేది మనం చూస్తాం, రైట్? సో దాని తర్వాత మనకి ఏవైతే ఇక్కడ లాగ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయో వాటిని ఇది కీప్ చేస్తుంది, అంటే మనకి సేవ్ చేసుకుంటుంది. మనకి ఫర్దర్ ఎప్పుడైనా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం మళ్ళీ వాటిని రిట్రీవ్ చేసుకోవడానికి మనకి లాగింగ్ ఏదైతే ఆప్షన్ ఉందో, లైక్ కీ ఫంక్షన్స్ ఉందో, సో మనకి అక్కడ లాగ్స్ అనేవి సేవ్ అవుతాయి. దాని తర్వాత అవుట్ ఆఫ్ ద బ్యాండ్ ఆపరేషన్స్ అంటే మనకి ఈ యొక్క నెట్వర్క్లో మనకి ఐడియాస్ అనేది మనకి ఫైర్ వాల్కి బిఫోర్ ఆర్ ఫైర్ వాల్లో మనకి ఏవైతే అప్లయన్సెస్ ఉంటాయో వాటిలో మనకి ఇవి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. బేసిక్గా ఇది ఒక టూల్ అనేది సపరేట్ టూల్ ఉంటాయి. ఓకే, మనకి హార్డ్వేర్ ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్ ఉంటాయి. ఓకే, సో ఇవి ఏం చేస్తాయంటే మనకి బిఫోర్ మనకి ఏదైనా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకున్నప్పుడు మనకి ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఒక సాక్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నేనున్నాను. ఓకే, నేను నేను ఇండియాలో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి సో నా యొక్క ఐపీ అడ్రసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి లాగిన్ అయితే ఎలాంటి అలర్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా విపిఎన్ యూజ్ చేసి వేరే లైక్ అవుట్ ఆఫ్ ది స్టేట్స్ ఏదైనా కానీ లైక్ యుఎస్ ఆర్ యూకే వాట్ ఎవర్, లైక్ మనకి అక్కడ నుంచి ఒక డొమైన్కి కనెక్ట్ అయ్యి నేను ఇక్కడ యాక్సెస్ చేశాను అనుకోండి, అది వెంటనే ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అది నాకు ఫారిన్ ఐపీ నుంచి లాగిన్ అవుతున్నట్టు అలర్ట్ అనేది మనకి డిటెక్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ రూల్స్. అప్పుడు మనం ఏంటి అంటే అలర్ట్స్ని ఫర్దర్గా అనాలిసిస్ చేయాలి, అది మనకి ట్రూ పాజిటివా ఫాల్స్ పాజిటివా. ఓకే, Yeah, bro, got it. Okay. థ్యాంక్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్. సో మనకి జస్ట్ ఇప్పుడు చెప్పాను కదా ఐడియాస్ అనేది అది జస్ట్ డిటెక్ట్ చేస్తుంది కదా. సో ఇది ఏంటి అంటే ఇట్ విల్ టేక్ వన్ స్టెప్ ఫర్దర్ టు యాక్టివ్లీ ప్రివెంటింగ్ ది థ్రెట్స్ ఫ్రమ్ కాజింగ్ ది డ్యామేజ్. ఓకే, సో ఐపీఎస్ systems can automatically block malicious traffic or terminate suspicious connections, helping to minimize the damage caused by an attack. ఓకే, సో మనకి ఏంటి అంటే ఇది ఒక స్టెప్ని ఫర్దర్గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనకి ఐడియాస్లో డిటెక్ట్ చేయడమే కదా చేసేది, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రివెంట్ కూడా చేస్తుంది. ఓకే, ఏదైనా ఒక థ్రెట్ అనేది మన యొక్క కంపెనీని డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక మలిషియస్ ట్రాఫిక్ అనేది మన యొక్క నెట్వర్క్లో మనకి కనిపించినప్పుడు దాన్ని టెర్మినేట్ చేస్తుంది, సస్పిషియస్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని. ఓకే, సో ఇక్కడ దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే యాజ్ ఎ సాక్ మనకి ఇక్కడ మనకి ఎన్ని అలర్ట్స్ అయితే జనరేట్ అవుతుంటాయో అన్ని మనకి ఫాల్స్ అలారమ్స్ ఉండొచ్చు అండ్ ట్రూ అలారమ్స్ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా అలర్ట్స్ అనేవి ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఏంటి అంటే టైం వేస్ట్ అవుతూ ఉంటాం. సో మనకి ఐపీఎస్ ఏంటి అంటే మనకి యొక్క ఫాల్స్ అలారమ్స్ని మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటి అంటే రిడ్యూస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఐపీఎస్ మనకి ప్రివెంట్ కూడా చేస్తుంది కాబట్టి. ఓకే, అర్థమైందా? సో ఇది మనకి ప్రివెంట్ కూడా చేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే సాక్లో అలర్ట్స్ అనేవి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనం ఏదో సాక్ అనలిస్ట్ మనకి ఏదైతే మనకి ఇంపార్టెంట్ అలర్ట్స్ ఉంటాయో వాటి మీదనే మనం కాన్సన్ట్రేట్ అనేది చేయడానికి మనకి ఎక్కువ స్కోప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే ఐపీఎస్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో దీని యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి అంటే ట్రాఫిక్ ఇన్స్పెక్షన్స్. ఓకే, ఐపీఎస్ ఇన్స్పెక్ట్స్ నెట్వర్క్ ట్రాఫిక్ ఇన్ రియల్ టైమ్ టు డిటెక్ట్ అండ్ బ్లాక్ హార్మ్ఫుల్ డేటా ప్యాకెట్స్. ఓకే, మనకి ఆల్రెడీ చెప్పాను కదా మీకు నిన్న, అండ్ లైక్ టీసీపీ డంప్ చెప్పేటప్పుడు అండ్ వాయిస్ అవుట్ చెప్పేటప్పుడు మనకి ప్యాకెట్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీ హెడర్స్ అనేవి, హెచ్టిటిపి హెడర్స్ అనేవి మాట్లాడుకున్నాం కదా మనం. గైస్, Yeah, bro. యా Yes, bro. యా సో ఇదేం చేస్తుంది అంటే మనకి ట్రాఫిక్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి అని
మనకి రియల్ టైమ్‌లో ఏదైతే నెట్వర్క్ ట్రాఫిక్ ఉంటుందో వాటిలో మలీషియస్ ఏవైనా ఉంటే మనకి మనం ఇచ్చే రూల్స్‌ని బేస్ చేసుకొని సిగ్నేచర్స్‌ని బేస్ చేసుకొని అవి డిటెక్ట్ చేసి బ్లాక్ చేయడం జరుగుతుంది ఆ డేటా ప్యాకెట్స్‌ని. ఓకే. దట్స్ వేర్ ద ట్రాఫిక్ ఇన్స్పెక్షన్ కమ్స్. ఓకే. దాని తర్వాత మనకి బ్లాకింగ్ అండ్ డ్రాపింగ్ ప్యాకెట్స్. సో వెన్ మలీషియస్ ప్యాకెట్స్ ఆర్ ఐడెంటిఫైడ్, ఐపీఎస్ బ్లాక్స్ దెమ్ బిఫోర్ దే కెన్ ఎంటర్ ది నెట్వర్క్. ఓకే. మనకి ఏవైతే మలీషియస్ ట్రాఫిక్స్ ఉంటాయో ఓకే వాటిని ఐడెంటిఫై చేసి మన యొక్క నెట్వర్క్లోకి అవి వచ్చే ముందే వాటిని బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాకింగ్ అండ్ డ్రాపింగ్ ప్యాకెట్స్. ఓకే. దాని యొక్క కీ ఫంక్షన్స్. దాని తర్వాత మనకి టెర్మినేటింగ్ కనెక్షన్స్. ఓకే. ఐపీఎస్ కెన్ కట్ ఆఫ్ అన్ ఆన్గోయింగ్ మలీషియస్ కనెక్షన్. అంటే మనకి ఏదైనా ఒక ఆన్గోయింగ్ కనెక్షన్ అనేది మనకి ఆన్గోయింగ్ కనెక్షన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు కూడా దాంట్లో మనకి ఏదైనా నెట్వర్క్ ప్యాకెట్స్‌లో మనకి మలీషియస్ అనిపిస్తే దాన్ని అక్కడే మనకి టెర్మినేట్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఏంటి అలర్ట్ జనరేషన్. సో మనకి మాట్లాడుకున్నాం కదా అలర్ట్ జనరేట్ అనేది. సో when a suspicious activity is detected, IPS generates the alerts for SOC team to investigate further. సో ఈవెన్ మనకి టెర్మినేట్ చేసినా కూడా కనెక్షన్ అనేది బ్లాక్ చేసినా కూడా ఒక అలర్ట్ అనేది మనకి జనరేట్ అవ్వాలి. సో ఎందుకంటే యాజ్ అ సాక్ మనం ఆల్వేస్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు కూడా మనం టూల్స్ మీద డైరెక్ట్గా డిపెండ్ అనేది అవ్వకూడదు. ఓకే. దాని తర్వాత లాగిన్ యాజ్ ద సేమ్ మనకి ఏవైతే లాగ్స్ ఉంటాయో వాటిని సేవ్ చేసుకుంటుంది ఫర్దర్ అనాలిసిస్ కోసం. ఓకే. దాని తర్వాత ఇన్లైన్ డిప్లాయ్మెంట్. ఓకే. ఇన్లైన్ డిప్లాయ్మెంట్ అంటే మనకి ఐపీఎస్ ఆపరేట్స్ డైరెక్ట్లీ ఇన్ ది డేటా స్ట్రీమ్ మేకింగ్ ఇట్ యాన్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్లో, ఎన్షూరింగ్ థ్రెడ్స్ ఆర్ స్టాప్డ్ బిఫోర్ దే కెన్ రీచ్ దేర్ టార్గెట్. సో మనకి అటాకర్ అనేవాడు వాడి యొక్క టార్గెట్ని రీచ్ అయ్యే బిఫోరే మనకి ఈ యొక్క నెట్వర్క్ ఫ్లోని డేటా స్ట్రీమ్స్ని అనాలిసిస్ చేసి మనకి ఇది ఈ యొక్క థ్రెడ్స్ని స్టాప్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ అటాక్ అనేది జరుగుతుంది మన యొక్క నెట్వర్క్లో. ఓకే. సో మనకి ఏంటి అంటే ఫైల్స్ అనేవి డిటెక్ట్ అయ్యాయి మలీషియస్ ఫైల్స్ అని చెప్పేసి. ఓకే. అవి ఏంటి అంటే ఒక C2C కమాండ్ అండ్ కంట్రోల్ కానీ లేకపోతే ఒక మలీషియస్ యూఆర్ఎల్ కానీ లేకపోతే ఒక మలీషియస్ డొమైన్కి కానీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. మన యొక్క లోకల్ మిషన్ నుంచి అవుట్ సైడ్ మిషన్కి కానీ లేకపోతే అవుట్ సైడ్ నుంచి లోకల్ మిషన్కి కానీ. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఐపీఎస్ అనేది ఆ ప్యాకెట్స్ని అనాలిసిస్ చేసి ఓకే ఆ ప్యాకెట్స్ని అనాలిసిస్ చేసి దాంట్లో ఏమైనా మనకి మలీషియస్ మాల్వేర్ ఓకే ఏమైనా అన్ఆథరైజ్డ్ యాక్సెస్కి సంబంధించి ఓకే ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీ ఓకే ఇవన్నీ ఏమన్నా మనకి జరుగుతున్నాయా అని చెప్పేసి ఒకవేళ ఇన్ కేస్ జరిగితే మనకి వెంటనే వాటిని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఓకే. దట్స్ వాట్ ది ఐడిఎస్ అండ్ ఐపీఎస్ ఈజ్. సో క్లియర్ గైస్? Yes, bro. ఓకే. సో ఎవ్రీవన్. ఎస్ బ్రదర్. ఓకే. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ దీంట్లో బ్లాక్ చేస్తుంది, దాంట్లో బ్లాక్ చేయదు. బ్లాక్ చేయకుండా అది జనరేట్ చేస్తుంది అలర్ట్స్ ఓన్లీ. yes correct. యా దట్స్ ట్రూ. కాకపోతే మనకి వాటి యొక్క కీ ఫంక్షన్స్ తెలియాలి. ఓకే. ఎందుకంటే ఇంటర్వ్యూలో మనకి డెఫినెట్గా వాట్ ఈజ్ ఐడిఎస్ అండ్ వాట్ ఈజ్ ఐపీఎస్ అని అడగడం జరుగుతుంది. ఓకే. సో వాటి యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి ఓకే అసలు అలా ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మనకి ఇంటర్వ్యూస్లో అడగడం జరుగుతుంది. ఓకే. సో మీరు డెఫినెట్గా ఇవన్నీ నేర్చుకోవాలి. ఇఫ్ మీరు చెప్పారు కదా సో ఇక్కడ మనకి అలర్ట్ జనరేట్ చేస్తుంది, ఇక్కడ అలర్ట్ జనరేట్ చేసి ప్రివెంట్ చేస్తుంది అంతే అలాగా. సో వీ హ్యావ్ టు గివ్ బెస్ట్ ఆన్సర్స్ టు దెమ్ ఇంటర్వ్యూస్లో మనకు. ఓకే. సో అందుకే మనకి ఇవన్నీ కూడా మీరు సో ఏంటి వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే. క్లియర్ గైస్? సో యా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వీటిల్లోనే మనకి ఐడిఎస్ అండ్ ఐపీఎస్లోనే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే. వీటిని మనం ఎన్ఐడిఎస్ అండ్ ఎన్ఐపిఎస్ మనకి నెట్వర్క్ బేస్డ్ అండ్ ఇంకొకటి హోస్ట్ బేస్డ్. ఓకే. వీటిని మనం హెచ్ఐడిఎస్ అండ్ హెచ్ఐపిఎస్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అంటే తెలుసుకున్నాం కదా. సో వాటిలో మనకి నెట్వర్క్ బేస్డ్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ ఉంటాయి అండ్ హోస్ట్ బేస్డ్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేవి ఉంటాయి.
ఓకే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ బేస్డ్ ఐడియాస్ అండ్ ఐపీఎస్ అంటే ఏంటి, సో వాటి యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో నెట్వర్క్ బేస్డ్ ఐడియాస్ అండ్ ఆర్ ఐపీఎస్ సిస్టమ్స్ ఆర్ డిప్లాయిడ్ విత్ ఇన్ ది నెట్వర్క్ టు అనలైజ్ ది ట్రాఫిక్ ఫ్లో త్రూ ఇట్. ఓకే. సో మనకి విత్ ఇన్ ది నెట్వర్క్లో మనకి ఈ యొక్క నెట్వర్క్ బేస్డ్ ఐడియాస్ ఆర్ ఐపీఎస్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయడం అనేది డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో యాజ్ అ సాక్ రైట్, సో వీ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డిటెక్టింగ్ అటాక్స్ దట్ టార్గెట్స్ ది నెట్వర్క్ ఇట్ సెల్ఫ్. ఓకే. మనకి యాజ్ అ సాక్ మనకి ఏంటి అంటే నెట్వర్క్ అనాలిసిస్ అనేది ఒక లైక్ మెయిన్ పార్ట్. సో డిటెక్ట్ చేయడంలో ఏంటంటే మనకి ఏమైనా అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డీడాస్, ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్, ఆర్ ఎల్స్ ఏదైనా ఒక అన్ఆథరైజ్డ్ డేటా యాక్సెస్ అనేది జరుగుతుంది అనుకున్నప్పుడు మనకి ఈ అనాలిసిస్ అనేది చేయాలి. అండ్ ఈ యొక్క నెట్వర్క్ బేస్డ్ ఐడియాస్ అండ్ ఐపీఎస్ కమ్స్ ఇన్ టు ది ప్లేస్. ఓకే. సో మనకి వీటి యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి అంటే ఆపరేట్ అట్ ది నెట్వర్క్ లెవెల్, విచ్ మీన్స్ NIDS or NIPS are positioned to the monitor traffic that passes through network appliances including routers and firewalls. ఓకే. మనకి ఫైర్ వాల్స్ నుంచి కానీ, ఓకే, రౌటర్స్ నుంచి కానీ, స్విచెస్ నుంచి కానీ, వాట్ ఎవర్ నెట్వర్క్ అప్లయన్సెస్ మనకు ఉంటాయో, ఓకే, వాటిని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క నెట్వర్క్ ట్రాఫిక్ అనేది అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఓకే. దాని తర్వాత మనకి ట్రాఫిక్ ఫ్లో అనాలిసిస్. దీస్ సిస్టమ్స్ కెన్ అనలైజ్, ఓకే, ది నెట్వర్క్ వాట్ ఎవర్ లైక్ ఐడియాస్ ఆర్ ఐపీఎస్. ఓకే, దీస్ సిస్టమ్స్ can analyze the data packets in real time looking for abnormal patterns or known attack signatures. ఓకే. ఎలా అంటే మనకి ఇవి నెట్వర్క్లో అగైన్ ఏమైనా మలిషియస్గా ఉన్నా, అబ్నార్మల్గా ఉన్నా, ఆర్ మనకి నోన్ అటాక్ సిగ్నేచర్స్ అంటే మనకి రూల్స్ ఉంటాయి. ఓకే, వాటిని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది, ట్రాఫిక్ ఫ్లో అనేది. ఓకే. ఆల్వేస్ రిమెంబర్, మనకి ఇక్కడ ఎక్కువగా మనకి నెట్వర్క్ ట్రాఫికే వస్తుంది. దీంట్లో మనకి మలీషియస్, ఓకే, అబ్నార్మల్ యాక్టివిటీస్, ఓకే, మాల్వేర్స్, సో ఇవే ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని మనకి రూల్స్ అనేవి సిగ్నేచర్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో వాటిని బేస్ చేసుకొని ఈ సిస్టమ్స్ మొత్తం వర్క్ అవడం జరుగుతుంది. ఓకే. సో దాని తర్వాత మనకి అలర్ట్ అండ్ బ్లాక్. సో ఇఫ్ malicious traffic is detected, NIDS or NIPS alerts the SOC team and can also block the harmful traffic automatically. Okay. సో ఇప్పుడు నేను టూ కంబైన్ ఎందుకు చేశానంటే లైక్ వీ ఆల్రెడీ నో దట్, ఓకే, NIDS ఏం చేస్తుంది, NIPS ఏం చేస్తుంది, రైట్. సో మనకి అలర్ట్ అండ్ బ్లాక్. సో మనకి ఇక్కడ NIDS అయితే మనకి జస్ట్ డిటెక్ట్ చేసి అలర్ట్ చేస్తుంది, NIPS అయితే దాన్ని డిటెక్ట్ చేసి అలర్ట్ చేసి బ్లాక్ కూడా చేస్తుంది. ఓకే, క్లియర్ గైస్. సో వాట్ ఈస్ NIDS అండ్ వాట్ ఈస్ NIPS అనేది. ఓకే. యా. సో దాని తర్వాత మనకి హోస్ట్ బేస్డ్ ఐడియాస్ అండ్ IPS సిస్టమ్స్. ఓకే. సో హోస్ట్ బేస్డ్ ఐడియాస్ అండ్ IPS లైక్ ఆపరేట్స్ ఆన్ ది ఇండివిజువల్ డివైసెస్. ఓకే, ఇవి మనకి ఇండివిజువల్ డివైసెస్ మీద మనకి వర్క్ అవడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే మనకి సర్వర్స్లో కానీ, డెస్క్టాప్స్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ విత్ ఇన్ ది నెట్వర్క్లో ఇవి మనకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దీస్ సిస్టమ్స్ ఆర్ క్రూషియల్ ఇన్ SOC బికాస్ దే మానిటర్ ది బిహేవియర్స్ ఆఫ్ ఇండివిజువల్ endpoints అండ్ ప్రొవైడ్ an in-depth analysis ఆఫ్ ది హోస్ట్ యాక్టివిటీస్. ఓకే, ఇక్కడ మనకి చూడొచ్చు బేసిక్గా హోస్ట్కి సంబంధించి. సో ఇవి మనకి హోస్ట్లో ఇండివిజువల్ సిస్టమ్స్లో కానీ, లైక్ డెస్క్టాప్స్లో కానీ, సర్వర్స్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆ యొక్క ఏదైతే మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో, సో ఆ డివైస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మనకి ఇన్డెప్త్ ప్రాసెస్ కానీ, లేకపోతే రిజిస్ట్రీస్కి కానీ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మనకి ఇన్డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది అనాలిసిస్ కోసం. ఓకే, అర్థమైందా? సో ఇది ఇండివిజువల్ సిస్టమ్స్లో మనకి ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. సో ఆ యొక్క సిస్టమ్ యొక్క ఎవ్రీథింగ్ మనకి తెలియడం జరుగుతుంది. సో వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ది సిస్టమ్ అనేది. ఓకే. సో దీని కీ ఫంక్షన్స్ ఏంటి అంటే మనకి
ఆపరేట్స్ ఎట్ ది ఎండ్ పాయింట్ లెవెల్. సో ఇప్పుడు మనం చెప్తాం. సో ఈచ్ ఎండ్ పాయింట్ మనకి వాటి యొక్క లైక్ యాక్టివిటీస్ని డిటెక్ట్ చేయడానికి, ఓకే, మనకి ఏమైనా ఫైల్ సిస్టంలో చేంజెస్ ఉంటే ఆర్ అబ్నార్మల్ లాగిన్ అటెంప్ట్స్ జరుగుతూ ఉంటే ఆర్ ఏవైనా ఒక ప్రాసెస్ అనేది హై యూటిలైజేషన్ ఉన్నా ఆర్ ఎల్స్ ఏదైనా అప్లికేషన్ అనేది హై యూటిలైజేషన్ ఉన్నా, ఓకే, అప్లికేషన్ యూసేజ్ కొంచెం మనకి డిఫరెంట్గా ఉన్నా కూడా మనకి అలర్ట్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాని తర్వాత మనకి యాక్టివిటీ అనాలిసిస్ ఆన్ హోస్ట్స్. Okay, these systems can detect malicious activities on a single host. Again, సో ఇవి సింగిల్ హోస్ట్కి సంబంధించినవి కాబట్టి మనకి ఆ సింగిల్ హోస్ట్లోకి సంబంధించి ఏవైనా మలీషియస్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయా, లైక్ అన్ఆథరైజ్డ్ ఫైల్స్ యాక్సెస్ జరుగుతుందా, ఓకే, లేకపోతే క్రిటికల్ సిస్టమ్ సెట్టింగ్స్ ఏమన్నా చేంజ్ అయ్యాయా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక డొమైన్ నుంచి ఒక డొమైన్లో ఆల్రెడీ ఆ సిస్టమ్ అనేది లాగిన్ అయి ఉంటుంది. సో డొమైన్ ఐడి ఏమన్నా చేంజెస్ చేస్తున్నారా, ఆర్ ఆల్సో ఆ యొక్క సిస్టమ్ అనేది ఆ డొమైన్ నుంచి రిమూవ్ చేయడం జరిగిందా, ఓకే, ఇలాంటివి ఇది బై డిఫాల్ట్ మనకి చెక్ చేసుకుంటుంది. సో వన్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్, అలర్ట్ అండ్ బ్లాక్ మలీషియస్ హోస్ట్ యాక్షన్స్, రైట్. సో ఇవన్నీ మనకి బేసిక్గా చెక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, సో ఏదైనా మనకి హార్మ్ఫుల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి అనుకుంటే అది డిటెక్ట్ చేసి బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి హోస్ట్ బేస్డ్. సో ఇండివిజువల్ సిస్టమ్స్లో సర్వర్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ లేకపోతే డెస్క్టాప్స్లో కానీ, సో వాట్ ఎవర్ లైక్ విచ్ ఎవర్ ఓఎస్ ఇట్ ఈస్, సో మనకి ఇవి ఇన్స్టాల్ చేసి వాటి యొక్క వర్క్ని అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇది క్లియరా గైస్, మనకి ఎన్ఐడిఎస్ ఆర్ ఎన్ఐపిఎస్, HIDS or HIPS, host based and network based. Please respond guys. ఉన్నారు కదా. Hello. Bro. Yeah, అంటే please respond. లిటిల్ బిట్ Yeah. లిటిల్ బిట్ అర్థమైంది బ్రో. ఇంకా మోర్ ఫోకస్ సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది నా ఒపీనియన్. Yeah, that's what like. Yeah, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైతే చాలు, ఎందుకంటే మీరు మళ్ళీ అగైన్ మీరు ఇవన్నీ రివైజ్ చేసుకోవాలి. ఓకే, సో రివైజ్ చేసుకుంటే మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు మీకు ఇవన్నీ న్యూ థింగ్స్, రైట్. సో వెంటనే అర్థం అవ్వాలంటే అర్థం కాదు, బట్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అట్లీస్ట్ ఓకే వాట్ ఈజ్ ఐడిఎస్, వాట్ ఈజ్ ఐపీఎస్, వాట్ ఈజ్ ఎన్ఐడిఎస్, వాట్ ఈజ్ ఎన్ఐపిఎస్ అనేది అర్థమైందా లేదా. సో దట్స్ వాట్ మై క్వశ్చన్ ఇస్. ఓకే ఓకే మ్యామ్. బ్రదర్ అంటే ఇప్పుడు అప్లికేషన్ లెవెల్లో ఏదైనా అప్లికేషన్ని ఒక సిస్టమ్కి ఇన్స్టాల్ చేసి చేసేదాన్ని హోస్ట్ బేస్డ్ ఐడిఎస్ ఐపీఎస్ అంటారా? అంటే ఏదన్నా ఈడిఆర్ కానీ అలాంటి అప్లికేషన్స్? యా, మోస్ట్లీ అలాగే చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, యా. సో మనకి ఇవన్నీ హోస్ట్ బేస్డ్ కాబట్టి, ఇండివిజువల్ కాబట్టి, సో ఆ ఇండివిజువల్ మిషన్స్ ఏం జరుగుతుంది అనేది అబ్నార్మల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మనకి అలర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకి మనం ఇచ్చిన యాక్షన్స్ని బట్టి అవి క్లోజ్ చేయడం కూడా, లేకపోతే టెర్మినేట్ చేయడం, సో ఐసోలేట్ చేయడం, అలాగా చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డిటెక్షన్ మెథడ్స్. ఓకే, అసలు మనకి ఈ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేవి ఎలా డిటెక్ట్ చేస్తాయి, ఓకే, వాటి యొక్క మెథడ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇన్ SOC, రైట్, like we always think about the SOC. So we are here, right, like for SOC course. సో మనం SOCలో వర్క్ చేయాలి అండ్ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలి కాబట్టి మనకి సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటుంది. ఓకే, సో in a typical SOC environment, right, so detecting potential threats quickly and accurately is crucial to protecting the organization's data and infrastructure. Okay, the mostly manaki SOC uses various detection methods to identify malicious activities, okay, including signature based detections, okay, so behavior based detections and rule based detections. మనకి ఒక టిపికల్ SOC ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో SOC కమాండ్ సెంటర్లో మనకి బేసిక్గా ఏవైనా మనకి థ్రెడ్స్ అనేవి ఉంటే వాటిని ఎంత క్విక్గా మనం అనాలిసిస్ చేస్తున్నాం, ఎంత
క్విక్గా ఆర్ ఎల్స్ ఎంత యాక్యురేట్గా మనం వాటిని టార్గెట్ చేసి వాటి యొక్క క్రిటికాలిటీ చెక్ చేసుకొని, ఓకే, వాటి యొక్క సివియారిటీ చెక్ చేసుకొని, మనం వాటి యొక్క లైక్ బిహేవియర్ని చెక్ చేసుకొని, మనం అది దేనికి సంబంధించింది ఆ డేటా ఆర్ ఎల్స్ ఆ యొక్క సిస్టమ్. సో వీటన్నిటిని మనం బేస్ చేసుకొని మనకి అనాలిసిస్ అనేది చేస్తాం కదా. సో మనకి ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేవి, ఓకే, ఈ యొక్క సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్స్ని, బిహేవియర్ బేస్డ్ డిటెక్షన్స్ని, రూల్ బేస్డ్ డిటెక్షన్ బేస్ చేసుకొని మనం ఈ మెథడ్స్ని బేస్ చేసుకొని మనకి అలర్ట్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ అంటే ఏంటి అంటే, signature based detection works by comparing network traffic or activities against known attack patterns or signatures. Okay, much like comparing fingerprints to database of known IOCs. Okay, so signature based detection అంటే ఏంటి అంటే మనకి ఆల్రెడీ జరిగిన అటాక్స్, ఓకే, ఆల్రెడీ జరిగిపోయిన అటాక్స్ ఆర్ ఆల్రెడీ జరుగుతున్న అటాక్స్ యొక్క సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో, విచ్ మీన్స్ లైక్ మనకి ఐఓసీస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం కొన్ని రూల్స్ని, సిగ్నేచర్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఓకే, సో ఆ సిగ్నేచర్స్ని డెవలప్ చేసిన తర్వాత అవి ఏంటి అంటే మన యొక్క డేటాబేస్లో ఉంటాయి. సో ఆ డేటాబేస్ని బేస్ చేసుకొని మనకి అలర్ట్స్ అనేవి ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి మనం చెయ్యం బేసిక్గా. ఓకే, ఇప్పుడు మనకి ఏవైతే ఈ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేవి మనం టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ టూల్స్కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అప్డేట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద టీం ఉంటుంది, మాల్వేర్ అనాలిసిస్ టీం, పర్టికులర్గా మాల్వేర్ అనాలిసిస్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక మాల్వేర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క బిహేవియర్ ఏంటి అని చెప్పేసి మొత్తం అనాలిసిస్ చేసి ఆ యొక్క సిగ్నేచర్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిహేవియర్ బేస్డ్ డిటెక్షన్. సో బిహేవియర్ బేస్డ్ డిటెక్షన్ అంటే ఏంటి అంటే, సో బిహేవియర్ బేస్డ్ డిటెక్షన్స్ లుక్స్ ఫర్ అనామలీస్ ఆర్ ప్యాటర్న్స్ దట్ what I can say like established normal baselines. ఓకే, మనకి అనామలీస్కి సంబంధించి ఆర్ ఏమైనా ప్యాటర్న్స్ అంటే మనకి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, ఒక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు థ్రెషోల్డ్ వాల్యూస్ ఇస్తాం కొన్ని. ఓకే, సో వాటిని బేస్ చేసుకొని ఈ యొక్క బిహేవియర్ అనాలిసిస్ అనేది లైక్ రూల్స్ అనేవి అండ్ మెథడ్స్ వాట్ ఎవర్ లైక్ మనకి ఇవి బేస్ చేసుకొని అది అలర్ట్స్ అనేవి ట్రిగర్ చేయడం జరుగుతుంది. సో బిహేవియర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ ఇందాక మీకు చెప్పాను కదా, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నాను. ఓకే, సో నేను వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ నుంచి యాక్సెస్ చేసినట్టు ట్రై చేస్తున్నట్టు యాక్సెస్ అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ నాకు ఒక బిహేవియర్ అనేది అబ్నార్మల్ బిహేవియర్ అనేది డిటెక్ట్ అయినట్టు. ఓకే, సో లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, బట్ నాకు అడ్మిన్ రైట్స్ లేవు. బట్ నేనేం చేస్తున్నాను అంటే ఆ యొక్క సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని సో ఇన్స్టాలేషన్ అనేది ట్రై చేస్తున్నా. అప్పుడేమవుతుంది అంటే నా యొక్క యూజర్ ఏదైతే ఉందో ఆ యూజర్ని డిఫైన్ చేసుకొని, సో ఈ యూజర్కి అడ్మిన్ రైట్స్ లేవు, బట్ ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలని చూస్తున్నాడు, లేకపోతే పవర్ షెల్. ఓకే, పవర్ షెల్ ఈజ్ మెయిన్ బెస్ట్ ఆప్షన్. సో పవర్ షెల్ అనేది బేసిక్గా నేను అడ్మిన్ రైట్స్ కావాలి అని నేను ఏంటంటే పవర్ షెల్ టైప్ చేసి సో దానికి అడ్మిన్ రైట్స్ అని చెప్పేసి క్లిక్ యాజ్ రన్ యాజ్ అడ్మిన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో అప్పుడు ఏంటంటే మనకి నా యొక్క బిహేవియర్ అనేది అబ్నార్మల్ బిహేవియర్. అది నాకు అడ్మిన్ రైట్స్ లేకున్నా కూడా నేను అడ్మిన్ కైండ్ ఆఫ్ స్టఫ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అది ఒక అన్యూజువల్ బిహేవియర్ అవుతుంది. సో ఇలాంటి బిహేవియర్ని బేస్ చేసుకొని మనకి డిటెక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, యా. సో ఏదైనా మనకి నార్మల్గా కాకుండా కొంచెం అబ్నార్మల్గా ఉండేవి, సో వాటిని మనకి బిహేవియర్ బేస్ కిందకి వస్తాయి. సో దాని తర్వాత మనకి రూల్ బేస్డ్ డిటెక్షన్స్. ఓకే, రూల్ బేస్డ్ డిటెక్షన్స్ ఏంటి అంటే మనకి కొన్ని సెక్యూరిటీ పాలసీస్ ఉంటాయి. ఓకే, రూల్ బేస్డ్ డిటెక్షన్స్ ఎన్ఫోర్సెస్ స్పెసిఫిక్ సెక్యూరిటీ పాలసీస్ దట్ డిఫైన్ వాట్ యాక్షన్స్ ఆర్ యాక్సెప్టబుల్ అండ్ వాట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఆర్ లైక్ వైలేషన్స్.
ఓకే. మనకేంటి అంటే ఇవి ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి. ఓకే. ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి. సో, వాటిని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క అలర్ట్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి చెప్పాను కదా! మనకి రూల్స్ మనం రాస్తాం. ఓకే. రూల్స్ మనకి ఆహ్, ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు మండే చూపిస్తాను. ఓకే. వాటిలో మనం ఒక రూల్‌ని ఎలా రీడ్ చేస్తాం, ఎలా రైట్ చేస్తాం. ఓకే. మన ఓన్‌గా ఎలాగా రూల్స్ అనేవి రాయాలి అనేది మీకు మండే చెప్తాను. సో, మీకప్పుడు రూల్ బేస్డ్ డిటెక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది మీకు ఇంకా చాలా చాలా బెటర్‌గా అర్థమవుతది. ఓకే. సో, రూల్ అంటే ఏంటి? రూల్‌లో ఏమేమి ఉంటాయి? ఓకే. సో, అలర్ట్స్ ఏంటి? లైక్ పోర్ట్స్ ఏంటి? ప్రోటోకాల్స్ ఏంటి? ఓకే. మనకి సోర్స్ ఐపీ ఏంటి? డెస్టినేషన్ ఐపీ ఏంటి? సో, ఇవి ఎక్కడ ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? సో, మెసేజ్ ఏంటి? సో, మెసేజ్ కాలమ్‌లో మనం ఏమేమి ఇన్‌పుట్స్ ఇవ్వాలి? సో, ఈ రూల్‌ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క ట్రాఫిక్‌ని అనాలిసిస్ చేసి వాటిలో మలీషియస్‌గా ఏమన్నా ఉంటే మనకి వాటిని కూడా మనకి డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, దిస్ ఈస్ హౌ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ మెకానిజం వర్క్స్. మనకి డిటెక్షన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో సో, వీటిని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఏవైనా మనకి సస్పిషియస్‌గా లైక్ ఏమైనా ఫ్లాగ్స్, అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ సో, ఇలా ఏవైనా ఉంటే మనకి ఇవన్నీ అలర్ట్స్ అనేవి జనరేట్ చేసి మనకి లైక్ తెలియజేయడం జరుగుతుంది. మనకి ఏవైతే డాష్‌బోర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటామో వాటిల్లో. సో, యాస్ ఆఫ్ ఇట్ క్లియర్ గైస్ మీకిది? Yeah, bro. ఓకే. ఓకే. సో, వాట్ నెక్స్ట్? ఓహ్! అప్పుడే అయిపోయిందా క్లాస్? సో, అప్పుడే క్లాస్ అయిపోలేదు గైస్. సో, వీటి వరకు అయిపోయింది అంతే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ ఓపెన్ యమ్. సో, మనం యాస్ పర్ మై ప్రామిస్ మనకి టూల్స్ అనేవి చెప్తానని చెప్పాను. సో, మోస్ట్‌లీ అన్ని టూల్స్ కవర్ చేయాలి. సో, అన్ని టూల్స్ కవర్ చేస్తాను అండ్ వాటిలో వాటి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. సో, మనకి ఆల్రెడీ ఫిషింగ్‌లో మీకు ఫిషింగ్ ఈమెయిల్స్ చూపించాను. ఇప్పుడు స్నార్ట్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ టూల్. సో, ఇది మనం ఇన్‌స్టాల్ చేద్దాం అండ్ కాన్ఫిగర్ చేద్దాం. కొన్ని లైట్ కాన్ఫిగ్స్ చేంజెస్ చేయాలి. సో, అవి చేద్దాం. దెన్ మండే రూల్స్ ఎలా రాయాలి అవి చూద్దాం. సో దట్ మండే విల్ బి అవర్ లాస్ట్ క్లాస్ ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ. ట్యూస్డే మీకు హోస్ట్ సంబంధించిన మాడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎండ్ పాయింట్ సెక్యూరిటీకి సంబంధించి. ఓకే బ్రో. ఓకే. ఇంకా ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి బ్రో? ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఉంది. దాని తర్వాత మీకు థ్రెట్ ఇంటెలిజెన్స్ ఉంది. దాని తర్వాత ఫారెన్సిక్స్ అనాలిసిస్ ఉంది. దాని తర్వాత SIM ద మెయిన్ వన్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే. సో, ఎందుకంటే దోస్ ఆర్ ది SIM టూల్ మనకి యాజ్ అ సాక్ మెయిన్ ఫోకస్ ఆన్ SIM టూల్ ఉంది. సో, అక్కడ నుంచి మనకి ఇవన్నీ లాగ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో, ఇవన్నీ ఎలా అవుతాయంటే ఇంటిగ్రేషన్స్ త్రూ జనరేట్ అవుతూ ఉంటాయి అండ్ అక్కడ మనకి కోరిలేషన్ రూల్స్ అప్లై చేసి ఈ యొక్క యూజ్ కేసెస్ క్రియేట్ చేసి ఆ యూజ్ కేసెస్ని డిఫైన్ చేసి ఈ అలర్ట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఓకే. యా బ్రో. యా. సో, అనిల్ బ్రో దానికోసం వెయిట్ చేస్తున్నాడు మోస్ట్లీ యూజ్ కేసెస్ కోసం. ఈజ్ నాట్ దేర్. ఓకే. ఎందుకంటే యూజ్ కేసెస్ అనేవి ఎక్కడ కూడా చెప్పరు బేసిక్గా. ఏ టాపిక్ బ్రో చెప్పండి మళ్ళీ ఒకసారి. యూజ్ కేసెస్ మనకి SIM టూల్ ఏదైతే ఉందో SIM టూల్. ఓకే ఓకే, దాంట్లో యూజ్ కేస్ అంటే రియల్ టైమ్ సినారియోస్. యా, రియల్ టైమ్ సినారియోస్ మనం ఎలా చేయాలి ఏంటి అనేది మోస్ట్లీ ఎవరు చెప్పరు. ఓకే.
సో ఒక రూల్ అనేది మనం ఎలా రాస్తాం, దానికి ఎలా అప్లై అవుతుంది ఏంటి, దాంట్లో కండిషన్స్ ఏంటి, సో అది ఎవరు చెప్పరు, బట్ మనం చెప్దాం. ఎందుకంటే సో మిమ్మల్ని ఇలా కాదు కదా, లైక్ బెటర్ ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో మీకు యూజ్ కేసెస్ ఎలా రాయాలి, యూజ్ కేసెస్ అసలు ఒక 20 to 30 యూజ్ కేసెస్ మీకు రియల్ టైంలో చూపిస్తాం, like ఎలా రాయాలి అంటే. What is this system? No? Okay. So snort guys, okay, snort. So snort అనేది ఏంటి అంటే, let's say, okay, snort is a open source intrusion detection and intrusion prevention system, IDS and IPS. Okay, it is used to monitor network traffic and detect suspicious or malicious activities in real time. Okay, snort అనేది మనకి ఒక ఓపెన్ సోర్స్ intrusion detection and prevention system ఇది. ఓకే, స్నాట్ అనేది. ఓకే, ఇది మార్టిన్ అనే అతను డెవలప్ చేశాడు. ఓకే, లేటర్ ఏమైంది అంటే ఇది సిస్కో వాళ్ళు దీన్ని అక్వైర్ చేసుకున్నారు. ఓకే, ఇది సిస్కో ప్రోడక్ట్. నౌ యు గైస్ కెన్ ఏబుల్ టు సీ దిస్ ఎట్ ద టాప్, సిస్కో, రైట్. సో చాలా చాలా కంపెనీస్ స్నాట్ని యూజ్ చేయడం జరుగుతుంది యాజ్ అ బ్యాక్ ఎండ్ ఫర్ ఐపీఎస్ అండ్ ఐడిఎస్ కోసం. So you guys can able to see it's IPS, intrusion prevention system, right? So ఇది మనకి intrusion detection కి యూజ్ అవుతుంది అండ్ intrusion prevention కి యూజ్ అవుతుంది. సో అందుకే మనం ఈ టూల్ తీసుకున్నాం. సో వైడ్లీ యూజ్ టూల్ ఇది. సో ఇది చెప్తే మీకు ఇంకా లైక్ బెటర్గా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇంకా బెటర్గా మీరు చేసుకుంటారని మనం ఈ టూల్ తీసుకోవడం జరిగింది. సో as I promise, we mainly focus on the tools and technologies and the terminology and the background of it, so that when it comes to the interview మీకు బెటర్గా ఆన్సర్స్ ఇవ్వడానికి మీకు ఇది యూజ్ అవుతుంది, రైట్. సో చెప్పాను లైక్ వాట్ ఈస్ స్నాట్ అనేది ఓపెన్ సోర్స్ టూల్. సో ఇట్ డిటెక్ట్స్ అండ్ ప్రివెంట్స్ ది మలిషియస్ యాక్టివిటీస్, రైట్. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఆర్ ఎల్స్ ఇది ఏమేం చేస్తుంది అంటే, సో ఇట్ విల్ డూ ది డిటెక్ట్ హ్యాకింగ్ అటెంప్ట్స్. ఓకే, హ్యాకింగ్ అటెంప్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, మాల్వేర్ కమ్యూనికేషన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఏదైనా పోర్ట్ స్కానింగ్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాటిని ఐడెంటిఫై చేస్తుంది. ఏవైనా సస్పిషియస్ లాగిన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే వాటిని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా మనకి ఏవైనా మలేషియస్ ట్రాఫిక్ని బ్లాక్ చేయాలి అనుకుంటే, సో వాటిని కూడా మనం ఎప్పుడైతే ఈ సిగ్నేచర్స్ని అప్డేట్ చేస్తామో, వాటి ఎప్పుడైతే మనం ఈ రూల్స్ని రాస్తామో అప్పుడు వాటిని బ్లాక్ కూడా చేస్తుంది. Not just alert, it also block the attacks, malicious attacks or whatever it is. Okay, so మనం let's say installation process చూద్దాం. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మనకి స్నాట్ అనేది మనకి 3 మోడ్స్లో వర్క్ అవడం జరుగుతుంది. ఓకే, సో 3 మోడ్స్ అంటే ఏంటి అంటే స్నిఫర్ మోడ్, ప్యాకెట్ లాగర్ మోడ్ అండ్ నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ మోడ్. ఓకే, స్నిఫర్ మోడ్ అంటే ఏం లేదు, మనకి టీసీపీ డంప్ మనం చూసాం కదా. మనం ఎప్పుడైతే టీసీపీ డంప్ లాగిన్ అయ్యి లైక్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి క్లయింట్కి అండ్ సర్వర్కి ఎలా అయితే మనం నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది సెండ్ చేసామో అప్పుడు మనకి ఎలా అయితే రా డేటా లాగా కనిపించిందో మనకి డేటా అనేది, సో అలాగా మనకి స్నిఫర్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. దాని తర్వాత ప్యాకెట్ లాగర్ మోడ్. సో వెన్ వీ డూ ది log analysis, like the packet analysis or IPv4 header analysis or HTTP header analysis, so we can save that files. So that's where the packet logger comes in. దాని తర్వాత మనం ఇప్పుడు టాపిక్ ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఐడిఎస్ అండ్ ఐపీఎస్, సో ఆ మోడ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో మీకు అందరికీ తెలిసిందే sudo apt install snort snort. So here I have to give my password. Let's see. So do you want to continue? Yes, I have to continue. సో ఇప్పుడు మనకి ఇట్ ఈస్ లైక్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్కి ఒక క్లారిటీ వచ్చిందా గైస్ మీకు? సో వాట్ ఈస్ ఐడిఎస్, ఐపీఎస్, ఎన్ఐడిఎస్ అండ్ హెచ్ఐడిఎస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ హెచ్ఐపిఎస్ అనేవి.
Yeah, bro. Yeah. Yes, bro. సో ప్లీజ్ ఆన్సర్ గైస్. సి లైక్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ రైట్, అట్లీస్ట్ మీకు అది అర్థం కాకపోతే అర్థం కాలేదు బ్రో అని చెప్పేసేయండి, కానీ ఆన్సర్ అయితే ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకి హోస్ట్ ఏదైతే ఉందో మనకి స్నార్ట్ది మనకి ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్ అనేది సెట్ చేసుకోమంటుంది. సో మనం నెట్వర్క్ కనెక్షన్ ఎలా సెట్ చేసుకుంటాం? బేసిక్గా మన యొక్క లోకల్ అడ్రసెస్, ఐపీ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో వాటి రేంజ్లో దీన్ని మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సో మన యొక్క లోకల్ ఐపీ ఏముంది? అయ్యో, కాన్ఫిగ్. సో మనకి ల్యాబ్స్ క్రియేట్ చేసినప్పుడు చెప్పాను, ఒక సపరేట్ అడాప్టర్ క్రియేట్ చేసుకొని మనకి ఈ యొక్క బోత్ సిస్టమ్స్ అనేవి ఒకటే నెట్వర్క్లో ఉండాలి మనం అలా అని చెప్పేసి కాన్ఫిగరేషన్, ల్యాబ్ కాన్ఫిగరేషన్ అప్పుడు చెప్పాను. ఓకే, సో అదే యూజ్ చేసుకోండి. మనకి ఇక్కడ 192.168.1.5 అండ్ నెట్ మాస్క్ ఏంటంటే 255.255.255.0 ఉంది. సో విచ్ మీన్స్ /24 నెట్వర్క్. అక్కడ మనకి 192.168.1.5. సో మనకి మన యొక్క నెట్వర్క్ రేంజ్ ఏమొస్తుంది ఇక్కడ? 1.0/24. 1.0/24. గుడ్. సో ఇది మన యొక్క నెట్వర్క్ రేంజ్ అనేది ఇక్కడ. ఓకే, సో మనకి ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ మీరు చూసుకోవచ్చు మన యొక్క ఎథర్నెట్ది. సో ENP03 అనే దానికి మనకి ఇది ఇంటర్ఫేస్ అనేది తీసుకోవడం జరిగింది. లెట్స్ వెయిట్ ఫర్ ది ఇన్స్టాలేషన్ టు బి కంప్లీట్. బ్రో నాకు ఒక డౌట్ బ్రో. ప్లీజ్ గో హెడ్. మనం ఇప్పుడు ఐడిఎస్ వచ్చేసేసి ఫైర్ వాల్ కంటే ముందే అది మనకి ఇన్స్టాల్ అయింది, దెన్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. Yes, that's true. సో ఐపీఎస్ అనేది ఎక్కడ ఉంటుంది బ్రో ఎగ్జాక్ట్లీ? See, మనకి ఐడిఎస్ అండ్ ఐపీఎస్ అనేది నేను చూపిస్తాను మీకు ఈ క్లాస్ అయిపోయాక. మీకు ఐ విల్ టేక్ సమ్ పిక్చర్స్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే మీకు చూపిస్తే కొంచెం ఇంకా బెటర్గా అర్థమవుతుంది, చెప్తే కొంచెం మీకు గర్బీజ్గా ఉంటుంది. ఓకే, మీకు అప్పుడు చూపిస్తా. సో మీకు ఏంటంటే కొంచెం బెటర్గా విజిబిలిటీ ఉంటుంది. సో స్నాట్ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఓకే, సో ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్, చాలా సింపుల్. కాకపోతే ఈ కాన్ఫిగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో మనం చేయాల్సిన కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి చూద్దాం. బట్ మనకి స్నాట్ ఇన్స్టాల్ అయిందా లేదా, లైక్ వాట్ వర్షన్ అయింది అంటే మనం సో స్నాట్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ 2.9 వర్షన్ అనేది మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయింది. సో ఇట్స్ గుడ్. సో మనం తర్వాత ఏం చేయాలి అంటే వీటి యొక్క పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వీటి యొక్క స్మార్ట్ పాత్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి etc స్నాట్ అని చెప్పేసి ఇస్తే మనకి ఇక్కడ వీటి యొక్క పాత్, స్నాట్ యొక్క పాత్ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఐ వాస్ ఏబుల్ టు సీ ఇక్కడ స్నాట్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ మనకి స్నాట్ ఇస్తే స్నాట్కి సంబంధించిన ఫైల్స్ అనేవి ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రూల్స్ అని చెప్పేసి ఉంది అండ్ స్నాట్ కాన్ఫ్ ఫైల్ అని చెప్పేసి ఉంది. సో బేసిక్గా మనకి ఈ స్నాట్ కాన్ఫ్ ఏదైతే ఫైల్ ఉందో ఈ ఫైల్ని మనం మోడిఫై చేయాల్సి వస్తుంది. కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి, సో అవి చెప్తాను. ఇక్కడ మనకి రూల్స్ ఉంది కదా, సో ఇక్కడ మనకి రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది రూల్స్. let me ls iPhone al is it I'm not sure. Okay, so you're defining all options. I don't want మనం file ని read చేయాలి, or else what I will do is cd rules ls. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రూల్స్ ఫైల్స్. ఓకే, ఈ రూల్స్ ఫైల్స్ ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా మనకి ఎలా ట్రిగర్ అవ్వాలి, అలర్ట్స్ అనేవి మనకి ఇక్కడ అన్నీ కూడా రూల్స్ ఫైల్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనం ఒక రూల్ ఫైల్ని శాంపుల్గా చూద్దాం అసలు. సో వాట్ ఈజ్ ఇన్సైడ్ అనేది. సో ఐ విల్ డూ cat
So which one shall I take? Okay, this one, TP dot forwards. Oh, okay, so I'm already in this. I guess I need to copy it again. యా సో ఇక్కడ చూస్తే మీరు రూల్స్ అనేవి కనిపిస్తాయి మీకు ఇక్కడ. సో ఇలా మనం మండే రూల్స్ అనేవి రాయడం జరుగుతుంది. అసలు ఇక్కడ మీరు చూస్తే ఏమన్నా మీకు అర్థమవుతుంది అసలు దీంట్లో ఇప్పుడు ఏమన్నా రూల్ ఎలా ఉంది ఏంటి అనేది? నో బ్రో. కదా, యా. సో అందుకే మనం ఏంటి అంటే మండే ఈ రూల్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, దాంట్లో మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనకి మండే క్లాస్లో మీకు ఇన్ డీటెయిల్గా చెప్తా. సో ఇది చాలా చాలా మీకు యూస్ఫుల్ ఉంటుంది రూల్స్ రాయడం, రూల్స్ క్రియేషన్ అనేది అండ్ రూల్ రీడ్ అనేది. సో మిస్ అవ్వద్దు, ఎందుకంటే యాజ్ ఎ L2s మీరు ఇప్పుడు వెళ్తుంది అందరూ L2s కాబట్టి డెఫినెట్గా రూల్ క్రియేషన్ అనేది మిమ్మల్ని అడుగుతారు. సో యూ గైస్ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్స్ టు ఆన్సర్. అది దట్ ఐ విల్ మేక్ షూర్ ఫ్రమ్ మై సైడ్. నేను చెప్పడానికైతే డెఫినెట్గా మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ యూ గైస్ షుడ్ మేక్ షూర్ టు డెలివర్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే వెన్ యూ ఆర్ అపేరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇలా రూల్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి DNS కానీ, DOS కానీ, ఎక్స్ప్లాయిట్ కానీ, ఫింగర్, ఇవన్నీ కూడా ICMP కానీ, ఇవన్నీ కూడా రూల్సే. ఓకే, సో ఇలాగ మనం రూల్స్ అనేవి డిఫైన్ చేయాల్సి వస్తుంది, రైట్? సో let me come back. What I'm doing, no, right? So I have to come back. Yeah, సో ఇక్కడ మనకి రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రూల్స్ చూసాం. సో రూల్ అనేది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించడం జరిగింది, రైట్? సో మనకి స్నాట్ కాన్ఫిగ్ ఏదైతే ఫైల్ ఉందో సో దాన్ని మాడిఫై చేయాలని చెప్పేసి అన్నాను కాబట్టి, సో వాట్ విల్ డూ ఇస్, ఓకే, విల్ ఫస్ట్ టేక్ ఏ బ్యాకప్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనం మేబీ మనం ఏమైనా మిస్టేక్స్ చేయొచ్చు. ఓకే, సో ఒక కాన్ఫిగ్ ఫైల్లో సో వన్స్ అది మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే అగైన్ మళ్ళీ మనం దాన్ని మోడిఫై ఎక్కడ ఏంటి అనేది మనకి అనేది అర్థం కాదు లిటరల్గా. అండ్ ఆల్సో వీ డూ సమ్ మిస్టేక్స్ యాజ్ వీఆర్ హ్యూమన్స్. సో మనం ఏం చేద్దామంటే ఒక బ్యాకప్ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం, సేమ్ ఫైల్ అనేది. సో మన ఏదైతే బ్యాకప్ ఫైల్ ఉంటుందో అది మనకి బ్యాకప్గా ఉంటుంది కాబట్టి మనం ఏం రూల్స్ అనేవి లైక్ ఏమైనా కాన్ఫిగ్ ఫైల్స్లో ఏమైనా చేంజెస్ చేసుకున్నా కూడా మనకి అది ఎలాంటి మనకి ప్రాబ్లం అనేది తర్వాత ఫేస్ చేయకుండా చేస్తుంది. ఓకే, సో sudo cp అంటే కాపీ snot.conf. ఓకే, సో దీన్ని మనం ఇదేది ఇక్కడే ఇదే లొకేషన్లో మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి మనం వేరే నేమ్ అనేది ఇవ్వాలి, snot.conf. ఓకే, .bak. BAK ఏంటంటే మనకి మోస్ట్లీ బ్యాకప్ ఫైల్స్ మనం యూజ్ చేసే ఎక్స్టెన్షన్ ఇది. సో నౌ if I type ls, you guys can able to see the snot config backup file as well, right? Backup file create అయిపోయింది కదా. యా బ్రో. ఓకే, యా. సో ఎందుకంటే మనం ఇది కాన్ఫిగ్ ఫైల్, సో దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా మాడిఫై చేసేటప్పుడు. సో దానికి ఏంటంటే మనకి ముందే ఒక బ్యాకప్ ఫైల్ తీసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా మనకి మాడిఫై చేసినవి ఏమైనా ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం దీన్ని మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం sudo nano snot conf ఫైల్ అనేది ఓపెన్ చేద్దాం. యా, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి జస్ట్ ఏవైతే యారో కీస్ ఉంటాయో అవే వర్క్ అవుతాయి. ఓకే, సో మనకి మౌస్ మీరు ప్రెస్ చేసినా కూడా వర్క్ అవ్వవు. సో వీ హ్యావ్ టు యూజ్ ది యారో కీస్. సో ఇక్కడ మనకి చూడవచ్చు ఇక్కడ
రూల్ ప్యాకేజెస్ అని చెప్పేసి స్టార్టింగ్లో మనకి స్మార్ట్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వర్షన్ ఏంటి, 2.9 యూజ్ చేస్తున్నాం, వాటి యొక్క బిల్డ్ ఏంటి, సో ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ కావాల్సింది అంటే ఈ శాంపిల్ ఏదైతే ఉందో ఇక్కడ కంటెంట్ శాంపిల్స్ నాట్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి కోడ్. ఓకే, ఫస్ట్ మనకి ఏంటి అంటే సెట్ ది నెట్వర్క్ వేరియబుల్స్. సో నెట్వర్క్ వేరియబుల్స్ సెట్ చేసుకుందాం. దాని తర్వాత కస్టమైజ్ యువర్ రూల్ సెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెక్ చేసుకుందాం మనకి మన ప్రాపర్ నెట్వర్క్లో ఉందా లేదా అనేది. దాని తర్వాత కస్టమైజ్ యువర్ రూల్ సెట్. సో ఇది చూద్దాం, ఎందుకంటే మనకి రూల్స్ అనేవి మనం డెఫినెట్గా రాయాలి అండ్ మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి. సో వాటి కూడా చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ రూల్ సెట్ ఐ హోప్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్. ఫస్ట్ వన్ ఏంటి మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, సెట్ ది నెట్వర్క్ వేరియబుల్స్. సో ఇందాక మనం ఇన్స్టలేషన్ చేసేటప్పుడు మనకి అడిగింది చూసారా, మన యొక్క నెట్వర్క్ సెట్ చేసుకోమని చెప్పేసి అని. ఇక్కడ మనం నెట్వర్క్ అనేది సెట్ చేసుకోవాలి బేసిక్గా. బ్రో. ఇక్కడ మనం మన యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చేద్దాం. 92.168.1.0/24. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఏదైనా ట్రాఫిక్ అనేది ఈ యొక్క నెట్వర్క్ రేంజ్లో ఓకే మనకి ఎక్కడి నుంచైనా రావచ్చు ట్రాఫిక్ అనేది. ఓకే, ఇన్సైడే కాకుండా అని చెప్పేసి మనం ఇక్కడ వేరియబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఎక్కడైనా నెట్వర్క్ ట్రాఫిక్ అనేది రావచ్చు కాబట్టి. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మన యొక్క సిస్టమ్స్ అనేవి లైక్ యాజ్ పర్ ది కంపెనీస్. సో మనకి అవుట్ సైడ్ నుంచి కూడా ట్రాఫిక్ అనేది వస్తుంటుంది కాబట్టి సో మనం ఇలాగా డిఫైన్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనం ఏమనుకున్నాం ఇంకోటి రూల్ సెట్ కదా. సో రూల్ సెట్, సో చూస్తూ ఉండండి స్టెప్స్. ఇది స్టెప్ 2. ఓకే, సో మనకి స్టెప్ 7 వరకు వెళ్ళాలి. ఇది 3. ఇప్పుడు ఇదంతా రూల్స్ ఎలా రాయాలి కదా బ్రో? నోప్. సో మనకి ఇది కాన్ఫిగ్ ఫైల్లో మనకి ఇది ప్రాపర్గా మన యొక్క ఇంటర్నెట్కి లైక్ మన యొక్క నెట్వర్క్కి ప్రాపర్గా ఇది కనెక్షన్ అయ్యి ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి 7th స్టెప్ ఏదైతే ఉందో లెట్స్ ఐ థింక్ వీ కమ్ టు దిస్. సో ఇక్కడ ఏదైతే ఉందో కస్టమైజ్ యువర్ రూల్ సెట్ ఉంది కదా. మనం బేసిక్గా ఏమనుకుంటున్నాం, మన ఒక రూల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం, రైట్? ఇక్కడ మనకి ఆల్రెడీ చాలా ప్రీ డిఫైన్ రూల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ గైస్ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ది రూల్స్. ఓకే, ఇక మనకి రూల్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి. ఇందాక మీకు రూల్స్ చూపించాను కదా, రూల్స్ ఫైల్స్ ఓపెన్ చేసి కదా. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కొన్నిటికి హ్యాష్ అనేది ముందే ఉంది అండ్ కొన్నిటికి లేదు. కొన్ని ఏంటంటే మనకి బ్లూలో ఉన్నాయి, కొన్ని వైట్లో ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి ఎవరికైనా ఐడియా ఉందా? నో బ్రో. ఓకే, నో ఇష్యూస్. సో ఎందుకు అలా ఉన్నాయంటే ఈ హ్యాష్ అనేది కమిట్ అయ్యి ఉంది, అంటే ఈ యొక్క రూల్ సెట్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వదు, అంటే డిజేబుల్ చేసి ఉంది. ఓకే, ఈ వైట్లో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎనేబుల్ అయ్యి ఉన్నాయి ఈ రూల్ సెట్ అనేది. సో ఈ రూల్ సెట్ అనేవి మనకి ఎనేబుల్ అయ్యి ఉన్నాయి వైట్లో ఉన్నవి. ఇవన్నీ ఏంటంటే కామెంట్ చేసినాయి, అంటే లైక్ మనకి కమిట్ అని చెప్పేసి ఆర్ కామెంట్ అని చెప్పేసి అంటాం మనం. సో హ్యాష్ అనేది ఇస్తే ఏంటంటే ఇవి డిజేబుల్ అయినట్టు. మనకి బేసిక్గా ప్రోగ్రామర్స్ ఎక్కువ కమిట్ చేస్తూ ఉంటారు లైక్ కోడ్ అనేది. అంటే అది ఏదైనా ఒక లైక్ ఏదైనా మనకి చెప్పాలి, ఓకే ఆ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించింది లేదా ఆ యొక్క ఫ్యూచర్కి సంబంధించిన ఏదైనా కామెంట్ అనేది అక్కడ మనకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసినప్పుడు అక్కడ ఒక నోట్ రాయడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ ఐ నో లైక్ బేసికల్లీ. సో ఇక్కడ మనకి ఏం చేద్దామంటే ఈ యొక్క అన్ని ఏవైతే ఎనేబుల్ అయ్యి ఉన్నాయో అవి మనం కూడా ఒకసారి డిజేబుల్ చేద్దాం, ఎందుకంటే మనం మన ఓన్ రూల్ సెట్ అనేది ఇవ్వాలి కాబట్టి. ఓకే, so what I will do is I will type hash for
each and everything. Let's copy. Yeah, shit. Yeah, ఇంతవరకు కాబట్టి no. Let's see, let's try again. Okay, so what I will do is alt 3. No, okay, then it's not working. So it's not working. Yeah. So we'll see. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డిజేబుల్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే మనం మన ఓన్ అరే ఇట్స్ బెటర్. కొన్ని వేసుకుంటే బెటర్. అన్నిటికీ ఒకసారి అప్లై అవ్వట్లా, నాట్ షూర్ వై. సో బేసిక్గా మనకి ఎస్కేప్ అండ్ 3 ఒకేసారి సో ఎస్కేప్ అండ్ 3 అనేది మనం ఒకేసారి ప్రెస్ చేస్తే ఏంటంటే వీటికి ముందు మనకి హ్యాష్ అనేది యాడ్ అవుతుంది. సో విచ్ మీన్స్ ఏంటంటే మనం కామెంట్ చేస్తున్నాం మనకి ఈ రూల్స్ అనేవి అప్లై అవ్వద్దు అని. ఎందుకంటే మనం ఓన్గా రాయాలి కాబట్టి. సో మనం ఓన్గా రాసినవి మనకి చెక్ చేసుకుంటాం కాబట్టి అవి వర్క్ అవుతున్నాయా లేదా అని ఇక్కడ కామెంట్ చేస్తున్నాం. సో యప్, ఐ గెస్ ఇట్ ఈస్ డన్. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇది ప్రాపర్గా సేవ్ అయిందా లేదా అనేది చూద్దాం. sudo nano small.conf. సో ఇవన్నీ మనకి అన్నీ ప్రాపర్గా మనం ఇచ్చిన ప్రాపర్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మండే డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తాం అనుకోండి, వర్క్ అవ్వకపోతే మళ్ళీ టెన్షన్. యా, సో ఇవా రూల్స్ అన్నీ. సో హ్యాష్ అనేది ఇవ్వడం జరిగింది మనం. సో అన్నీ కమిట్ అయ్యాయి. యా,
సో మనకి ప్రాపర్గా కాన్ఫిగ్ అనేది అయిపోయింది. సో మనం ఇది మళ్ళీ వేరే రకంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, sudo not okay -t for test and c etc ఎక్కడ మనకి ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం ఫుల్ పాత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, not config. ఓకే, సో ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ okay, I got some errors. Let's see what I did. Okay, so I have to specify here again not icon conf. Shadow letter not icon, that's true. Okay, this is not proper. No. Let's see. Not found. Okay, maybe something I think that is not, I'm not sure. Jump. Okay, let's say we're already here, right? So ఓకే గైస్, బట్ ఇదైతే వర్కౌట్ లో లెట్స్ సీ అవి చెక్ చేస్తా ఒకసారి కమాండ్ అనేది. బట్ యూనో ఇందా మనం చెక్ చేసుకున్నాం కదా, సో అన్ని కమిట్ అయ్యి ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు మనకి. నెక్స్ట్ క్లాస్లో మనకు రూల్స్ అనేవి ఎలాగా ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో రూల్ అనేది మనం ఎలా రీడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా మనం దాన్ని అప్లై చేసి రియల్ టైంలో ట్రాఫిక్ అనేది ఎలా మనకి ట్రిగర్ అవుతుందా లేదా అనేది మనం చూసుకుందాం. ఓకే.